చేరి వచ్చిన అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఉండి ప్రార్థన చేయడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చి ఉన్నారు. ఎందుకంటే ప్రార్థన చేయటం అనేది మన జీవితాల్లో చాలా గొప్ప విషయం. అది మనం ఏం చేస్తామంటే మనుషులుగా గొప్ప విషయాలను పక్కన పెడతాం, గొప్ప విషయాలు కాని వాటి కోసం మనం ప్రాకులాడేవారుగా ఉంటాం. ఉపవాస ప్రార్థన అనేది చాలా చాలా పవర్ఫుల్ అన్నమాట, చాలా శక్తివంతమైనది. ఎందుకంటే ఆ శక్తిని అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలిసింది. కాబట్టి మన జీవితంలో మరలా ఈ విధంగా మనం దేవుని యొక్క సన్నిధికి రావడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి మరి ఒకసారి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము, దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 3 నుండి 10 వచనాలు మార్చి చదువుకుందాం. 3వ వచనం దగ్గర నుండి 10వ వచనం వరకు మార్చి చదువుకుందాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 3 నుండి 10 వచనాల వరకు. అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకుంటేనే. అందరూ చదవాలి, సైలెంట్గా ఉండొద్దు. చదువు వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా చదవాలి. మేమైతే నీ దాసులకు ప్రవర్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యోదయ దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక మిగతా వాళ్ళు ఎందుకు చదవట్లే? అందరు చదవాలంటే చదవట్లే. ప్రభువా, నీవే నీతిమంతుడవు. మేమైతే సిగ్గుచేత ముఖ వికారం పొందిన వారము మేము నీ మీద తిరుగుబాటు చేస్తుమి. దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మను తరిమితివి. యెరూషలేములోను యూదయ దేశములోను నివసించుచు స్వదేశ వాసులుగా ఉన్నట్టు పరదేశ వాసులుగా ఉన్నట్టు ఇశ్రాయేల్ అందరినీ మాకును ఈ దినమున సిగ్గే తగి ఉన్నది. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేస్తుమి. అయితే ఆయన కృప క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ పాద సన్నిధిలో చేరినైనా మా యొక్క ప్రార్థన విజ్ఞాపనలు మీ సన్నిధిలో ఉంచడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. ఇంకా నైనా మా జీవితాల్లోనైనా మీరు ఇచ్చిన మాకు జీవాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి, క్షేమాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఇంకా నైనా రావాల్సిన బిడ్డలు త్వరగా మీ సన్నిధికి వచ్చే భాగ్యం దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఇంకా నైనా చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశ్రయించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో ఒక మాట 3వ వచనంలో ఒక మాట అంటా ఉన్నారు. ఏమని అంటా ఉన్నారంటే, నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకుంటుని. అంటే ఉపవాస ప్రార్థన చేయడానికి అంటే తమ్మును తాను తగ్గించుకుంటా ఉన్నారు. ఎట్లా తగ్గించుకుంటా ఉన్నారు? గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని. అంటే ఉపవాసం మన జీవితంలో అంటే తగ్గింపు కలిగి మనం ఉపవాసం ఉండాలి. అయితే ఉపవాసం ఉండి మనం ఏం చేయాలి? ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని అంటా ఉన్నారు. అయితే మనం 6వ వచనంలో చూసుకున్నట్లయితే 5వ వచనం చివరిలో చూడండి, మా పితరులకును యోదయ దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక. అంటే దేవుని యొక్క మాట వినకుండా అనే మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క మాట వినని వారికి ఇక్కడ కనబడతా ఉంది. ఎందుకంటే వారు దేవుని యొక్క మాట వినకపోవటం వల్ల
ఇక్కడ ఒక మాట కనబడతా ఉంది. ఏమని కనబడతా ఉంది? 7వ వచనంలో మమ్మును తరిమితివి అంటా ఉన్నారు. తర్వాత ఇక్కడ ఏమంటా ఉన్నారు? ఆ వచనం చివరిలో మాకును ఈ దినమున సిగ్గే తగి ఉన్నది. చూడండి, మన జీవితంలో మనం సిగ్గుపడేవారుగా ఈ లోకంలో మనం జీవించకూడదు. సిగ్గు ఎప్పుడు పడతాం? మనం మనకంటే ఎక్కువ స్థితిలో ఉన్నారనుకోండి ఎవరైనా, వారిని చూసి మనం ఏం చేస్తాం? సిగ్గుపడతాం, తల దించుకుంటాం. అరే, నేను చదువుకుంటే బాగుండేది, నేను చదివే టైంలో చదవలేదు, నా జీవితం ఎట్లా అయిపోయింది అనుకుంటాం. కొన్ని సందర్భాల్లో నేను డబ్బులు దాచుకుంటే బాగుండేది, నేను దాచుకున్నప్పుడు ఎట్లా చేస్తే మంచిదేమో అనిపించింది. అంటే మన ప్రక్క వాళ్ళని చూసినప్పుడు మనం అనుకుంటాం. అయితే మన జీవితంలో దేవుని యొక్క మాట వినకపోతే మనం సిగ్గుపడవలసి వస్తుంది అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఎందుకు 8వ వచనంలో కూడా అంటా ఉన్నారు, మా పితరులకును ముఖము చిన్నబోవునట్లుగా సిగ్గే తగి ఉన్నది. అంటే మన జీవితంలో ఎవరైతే ఉపవాసం ఉండి ప్రార్థించేవారుగా ఉంటారో, నిబ్బరమైన మనసు కలిగి ఉంటారో, వారి జీవితంలో సిగ్గుపడని వారుగా ఉండేటట్లు దేవుడు చేస్తారు. ముఖ్యంగా మనం ఏం చేయాలంటే దేవుని యొక్క మాట వినేవారుగా ఉండాలి. మరి దేవుని యొక్క మాట మనం వినాలి అంటే మనం దేవుని యొక్క సన్నిధికి భయభక్తులు కలిగి మనం వచ్చేవారుగా ఉండాలి. దేవుని సన్నిధికి మనం రాకుండా నేను మైకులో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాను అనుకుంటే అది మనం పొరబడినట్లే. అందుకే 10వ వచనంలో అంటా ఉన్నారు, మరలా అంటా ఉన్నాడు, మేము మా దేవుడైన యెహోవా మాట వెనక పోతిమి. 11వ వచనం, ఇశ్రాయేలందరూ మీ ధర్మశాస్త్రం అతిక్రమించి మీ మాట వెనక తిరుగుబాటు చేసి. చూడండి, తిరుగుబాటు మనం చేస్తా ఉన్నాం. ఎవరి మీద మనం చేస్తా ఉన్నాం? దేవుని మీద తిరుగుబాటు చేసేవారుగా ఉన్నాం. దేవుని ప్రజల మీద తిరుగుబాటు చేస్తా ఉన్నాం. చూడండి, మనం దేవుని యొక్క సన్నిధి మీద తిరుగుబాటు చేస్తా ఉన్నాం. కాబట్టి మన యొక్క జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు ఉపవాస దినాన్ని మనం ఏ విధంగా జరుపుకోవాలి? ఈరోజు ప్రత్యేకత ఏంటి చెప్పండి? కొంతమంది బ్లాక్ డే అంటారు. తర్వాత ఈరోజు వ్యాలంటైన్స్ డే అన్నట్టు, అవునో కాదు నాకైతే తెలియదు, అవును అనుకుంటా, వ్యాలంటైన్స్ డే. తర్వాత ఈరోజు తల్లిదండ్రుల దినోత్సవం అంట. ఈరోజు కొత్తగా చూసా, తల్లిదండ్రుల దినోత్సవం. మన జీవితంలో ఈ రోజును మనం ఎట్లా అంటే, కొంతమంది ఏం చేస్తారంటే ఒక పండగ దినంగా జరుపుకుంటారు. బ్లాక్ డే అంటే సైలెంట్గా ఉంటారు, అంటే ఒక అంధకార దినం. సరే, వ్యాలంటైన్స్ డే అంటే ప్రేమికులు ఏం చేస్తారు? ఇది ఒక పండగ దినంగా జరుపుకుంటూ ఉంటారు. అయితే మన ఆత్మీయమైన జీవితంలో మనం ఉపవాస దినాన్ని ఏ విధంగా జరుపుకోవాలి? మరి పండగ అంటే ఏం చేస్తాం? మన చుట్టాలను పిలుచుకుంటాం, మన యొక్క మన స్నేహితులను పిలుచుకుంటాం. ఆ రోజు చక్కగా మనం మంచి వంటకం చేసుకుంటాం, మనందరం కలిసి సంతోషంగా భోజనం చేస్తాం. అంటే పండగ వాతావరణం మనకు కనబడిద్ది. చూడండి, జకర్యా గ్రంథం 8వ అధ్యాయము, జకర్యా గ్రంథం 8వ అధ్యాయము, జకర్యా గ్రంథం 8వ అధ్యాయము 19వ వచనం తీసుకున్నారు, చదవండి. 8:19, సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము, యోధా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. చూడండి, ఉపవాసము చేయుట అనేది ఒక పండుగ అని మనకి ఇక్కడ కనబడతా ఉంది. అని ఎవరు చెప్తా ఉన్నారు? స్వయాన దేవుడే చెప్తా ఉన్నాడు. ఏమని? చూడండి, అక్కడ ఏమంటా ఉన్నారు, యోధ ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగ లగును. ఏం పండుగలు అవుతున్నాయి? చాలా జాగ్రత్తగా వినాలి, కొంచెం అర్థం కాదు. ఎందుకంటే జాగ్రత్తగా వింటేనే అర్థమైంది, లేకపోతే ఏమనిపించింది అంటే ఏముందలే అనిపించింది. చూడండి, ఉపవాస దినము అనేది పండుగ అయినట్లు మనం చూస్తా ఉన్నాం. ఎవరికి అవుతా ఉంది? ఇప్పుడు మనం చదువుకున్నాం, ఎప్పుడు అవుతా ఉంది? 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, తర్వాత 7వ నెలలోని ఉపవాసము, 10వ నెల ఉపవాసం అంటా ఉన్నారు. ఈ ఉపవాస దినాలన్నీ పండుగ దినాలు అయిపోతా ఉన్నాయి. ఈరోజు మనకి పండుగ దినము, ఉపవాసం ఉండుట అనేది మనకి పండుగ అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి పండుగ దినం రోజు మనం ఏం చేయాలి? సంతోషంగా మనం దేవుని సన్నిధికి రావాలి. దేవుని యొక్క సన్నిధిలో మనం మంచి పదార్థాలను మనం ఏర్పాటు చేసుకోవాలి.
దేవుని సన్నిధిలో మన యొక్క ప్రార్థనలు మనం దేవుణ్ణి మనం అడిగేవారుగా ఉండాలి. అంతా అయిపోయిన తర్వాత మనం సంతోషంగా మనం కుటుంబంలో ఏ విధంగా అయితే కూర్చొని మనం భోజనం చేస్తాం, అదే విధంగా మనందరం భోజనం చేసి ఇంటికి వెళ్ళాలి. అది పండుగ మనకి, అవునా కదా? మరి మన జీవితంలో ఉపవాస దినాన్ని మనం ఎందుకు పండుగలాగా జరుపుకోలేకపోతా ఉన్నాం? చాలా జాగ్రత్తగా ఉండాలి. మన జీవితాలు మార్చబడాలి. పోయిన సంవత్సరం జనవరి 2వ శుక్రవారం నుండి మనం స్టార్ట్ చేసాం ఉపవాస ప్రార్థన. చూడండి, దేవుడు ఎన్నో కార్యాలు చేస్తా ఉన్నాడు. ఆయన వదిలిపెట్టలా. ఎగ్జాంపుల్ మనమే, మన మందిరమే, మన కుటుంబాలే, ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేస్తా ఉన్నాడు. మరి ఇన్ని గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటే మరి మన జీవితంలో మనం అది ఒక పండుగగా మనం ఎందుకు జరుపుకోలేకపోతా ఉన్నాం? చూడండి, మనకి ఏమన్నా ఖర్చు అయ్యిద్దా? ఈరోజు వస్తే దేవుని సన్నిధికి ఖర్చు అయ్యిద్ది, మన సమయం ఖర్చు అయ్యిద్ది. ఆ సమయాన్ని కూడా మనం ఎందుకు ఉంచలేకపోతా ఉన్నాం? దానికి మళ్ళీ మనం వంకలు చూసుకుంటాం. ఎందుకు రాలేదంటే పని ఉంది, అది ఎన్నో రకాల. చూడండి, ఉపవాస దినము అనేది పండుగ దినము అని స్వయాన దేవుడే సెలవిస్తా ఉన్నాడు. అందుకే అక్కడ అంటా ఉన్నాడు ఏమని, సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, అంటే ఇది ఒక ఆజ్ఞ. ఏం ఆజ్ఞ? ఉపవాస దినం పండగ దినం అయిపోతా ఉంది. ఆ రోజు సంతోషం, ఉత్సాహం పుట్టించే దినము ఉపవాస దినము అని మనం అర్థం చేసుకోవాలి. మరి ఉపవాస దినము పాటించడం వలన మన జీవితంలో సంతోషంగా మనం జీవించగలుగుతా ఉన్నామా? ఉపవాసం ఉండగానే మన మొహం చెప్పిద్ది నీరసంగా, అంటే ఉపవాస ప్రార్థన అయ్యా ఈరోజు. ఎందుకు అంత నీరసంగా ఉంటాం? యాక్టివ్గా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనకి ఉత్సాహాన్ని పుట్టించే దినము, పండుగ దినము అని మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటి పండుగ దినాన్ని మనం ఎట్లా, ఉదాహరణకి మనం లోకాచారాలు మనం చూసుకున్నట్లయితే ఈ పండుగ దినాలు ఎంత చక్కగా ఆచరిస్తామో, మనం వాటిని పాటించకూడదు అని తెలిసినా మనం ఏం చేస్తాం? చక్కగా పాటిస్తాం. మనం ఎంత సంతోషమో వాటిని చూసుకొని. పండగ ఆచరించవలసిన దినాలు మర్చిపోతా ఉన్నాం, ఆచరించకూడని దాన్ని మనం పాటించేవారుగా ఉన్నాం. కాబట్టి మన యొక్క జీవితంలో మనం ఆశీర్వాదకారకంగా ఉండవలసిన మనం ఆశీర్వాదాన్ని పొందలేని స్థితిలో మనం జీవిస్తా ఉన్నాం. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమనంటే, చూడండి 18వ వచనం, మరియు సైన్యములకు అధిపతికి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఏలాగు సెలవిచ్చను. అంటే దేవుని యొక్క వాక్కు ఎవరంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి యొక్క మాట అది. ఆయన యొక్క మాట ఏంటంటే ఉపవాస దినాన్ని మనం ఏం చేయాలి? ఒక పండగ దినం లాగా మనం జరుపుకోవాలి. పండగ దినమే లాగా కాదు, పండగ దినము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మన జీవితంలో మనం ఎట్లా ఉపవాస దినం చేయాలి? సరే, పండగ అంటే సంతోషంగా ఉండాలి, చాలా ఉత్సాహంగా ఉండాలి. ఎంత సంతోషంగా ఉంటామో! పండగ అంటే మందిరం నిండిపోద్ది, మామూలుగా క్రిస్మస్ లేదంటే ఈస్టర్ అంటే. మరి ఉపవాస ప్రార్థన అంటే చాలా తక్కువ మంది మాత్రమే వస్తారు. ఆ తక్కువ మందికే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇదే జకర్యా గ్రంథం 7వ అధ్యాయము 5వ వచనం చదవండి. 7:5, ఈ దేశపు జనులందరినీ యాజకులను నీవి మాట తెలియజేయవలను. ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెలను 7వ నెలను మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపుచూ వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగియే ఉపవాసం ఉంటిరా. ఇక్కడ మనకి ఒక ప్రశ్న కనబడతా ఉంది. నా యందు భక్తి కలిగియే మీరు ఉపవాసం ఉంటా ఉన్నారా? దేవుని యందు మనం భక్తి కలిగి ఉంటే ఉపవాస కూడికలో మనం భయము భక్తితో మనం కనపడేవారుగా ఉంటాం. దేవుని యందు మనకు భక్తి లేదు. ఎవరైతే దేవుని సన్నిధికి రాలేకపోయారో వారిలో భక్తి లేదు అని దేవుడు ప్రశ్నిస్తా ఉన్నాడు, నేను కాదు. మళ్ళీ ఒకవేళ అనుకోవచ్చు, ఏందయ్యా నువ్వు అట చెబుతున్నావు, నువ్వేం వాళ్ళ గురించి చెబుతున్నావు, వాళ్ళ గురించి. అసలు అంత టైం దొరకదు ముందు ఒకళ్ళ గురించి చెప్పాల్సిన టైము. చూడండి, దేవుడు చాలా స్పష్టంగా దేవుడు సూటిగా అడుగుతా ఉన్నాడు. ఏమని అడుగుతా ఉన్నాడు? అక్కడ ఏమంటా ఉన్నాడు? భక్తి కలిగి ఉన్నావా? చూడండి, చూడండి, నా యందు భక్తి కలిగి ఉపవాసం ఉంటిరా. ఈ ప్రశ్న దేవుడు మనల్ని అడుగుతా ఉన్నాడు. మీరు భక్తి కలిగి ఉండి దేవుని సన్నిధికి వచ్చారా? వచ్చారు, ఖచ్చితంగా. భక్తి కలిగిన వాళ్ళు మాత్రమే దేవుని సన్నిధికి వస్తారు. భక్తి లేని వాళ్ళు రారు, భయభక్తి లేని వారు రారు.
100% రారు. కావాలంటే మీరు గుర్తించండి. మన జీవితంలో మనం భక్తి కలిగి ఉపవాసం చేయాలి అనే విషయాన్ని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో. మనం భక్తి లేకుండా దేవుని సన్నిధికి రాకుండా మనం ఉపవాసం ఉన్నాము అనుకుంటే ఎలాంటి ఉపయోగం లేదు. మన జీవితంలో మనం ఏం చేయాలి? ఉపవాస దినాన్ని పండగ దినంలాగా జరుపుకోవాలి. అది మనకు పండగ దినము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత భక్తి కలిగి మనం ఉపవాసం చేసేవారుగా ఉండాలి. అప్పుడు దేవుడు మన యొక్క మాట వినేవాడుగా ఉన్నాడు. భక్తి లేకుండా మనం ఎన్నిసార్లు మనం ప్రార్థన చేసినా ఏమైతే తెలుసా? ఒకవేళ మనం అనుకుంటాం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఎక్కడికి పోదు, మళ్ళీ మనకి రివర్సే వచ్చి వస్తుంది. చూడండి ఇక్కడ కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. కీర్తన 35వ కీర్తన 13 వచ్చిన చదవండి. 35:13. ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటుని, అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చి ఉన్నది. అంటే ప్రార్థన అంటే వ్యాధిలో ఉన్నప్పుడు గోని పట్ట కట్టుకొని మనం ప్రార్థన చేసినప్పుడు మరలా ఎదలోకి రావటం అంటే ఏంటి? అంటే ఆ వ్యాధి తొలగిపోలేదు, ఆ బాధ వెళ్ళిపోలేదు, ఆ సమస్య ఇంకా ఉన్నది, మరలా ప్రార్థించాలి అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు? మనలో భక్తి లేదు, మనలో భయం లేదు. ఎన్నిసార్లు దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనల్ని హెచ్చరించినా మనం మారటల్లా. మనం ఏమనుకుంటాం? ఏముందిలే, వెళ్ళపోతే ఏంది, వెళ్తే ఏంది. ఎవరు వెళ్తున్నారు? వాళ్ళు 40 సంవత్సరాలు ఉన్నారు విశ్వాసులు, వాళ్ళే వెళ్తల్లా. మేము నిన్నగా బాప్తీసం తీసుకుంది, ఇంకేం వెళ్తామని అని చెప్పి అనుకుంటాం మనం ఈ లోకంలో. చూడండి, అందుకే మన జీవితంలో ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటుని, అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చి ఉన్నది. అంటే మన ప్రార్థన ఎక్కడికి పోదు, అక్కడే ఉంటుంది, మరలా రివర్స్ అయ్యి వచ్చింది మన యొక్క ప్రార్థన. మరి మన ప్రార్థన ఎట్లా ఉంది? మరి మనం ఉపవాసం ఉండి మన దేవుని యందు మనం భక్తితో మనం ప్రార్థన చేస్తా ఉన్నామా? చూడండి, పాపం ఎట్లా ఉంటుందంటే మనకు తెలియకుండానే మనల్ని పడేసింది పాపం. రాత్రి మనం ఈరోజు ఉపవాస ప్రార్థనకి రేపటికి కూరగాయలు తీసుకుందామని చెప్పి నేను వరలక్ష్మి వెళ్ళాం. రాత్రి 8 గంటలకి 7:30 ఆ టైంలో. పాపం ఒక అతను మంచిగా హుషారుగా వస్తా ఉన్నాడు బండి మీద. వస్తా ఉంటే సడన్గా ఏం చేసిందంటే ఒక కుక్క ఆ 2 చక్రాల మధ్యలో కూడా వెళ్ళిపోయింది. అంతే, 2 చక్రాల మధ్యలో కూడా వస్తా ఉన్నాడు ఆయన. అసలు ఆయన అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన బ్రేక్ కూడా ఇలా అసలు టక్మని పడిపోయాడు, పల్టీలు కొట్టాడు. గుండ్రంగా తిరుక్కుంటా సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు ఎట్లయితే తిరుగుతారో అట్లా తిరుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఇక పెద్ద సౌండ్ వచ్చింది. ఏమన్నా చూడంగా మనిషి అట్లా వెళ్తా ఉన్నాడు. ఇక మేమేం చేసి ఇక గబగబా వెళ్ళిపోయి, అమ్మాయి నువ్వు ఎక్కడే ఉందని చెప్పి వెళ్ళి చూస్తే ముక్కులోని రక్తం వస్తూ ఉంది, నోట్లోని రక్తం వస్తూ ఉంది. ఆయన స్పృహలోకి రాలా. కొంచెంసేపు తర్వాత స్పృహలోకి వచ్చాడు. అది కూడా అని మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, చాలా సంతోషంగా ఉన్నాడు, చాలా ఆనందంగా ఉన్నాడు, వస్తా ఉన్నాడు. సడన్ గా అసలు ఎంత గమ్మత్తుగా వచ్చింది ఆ కుక్క. 2 చక్రాల మధ్యలోకి అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయింది. అంతే, ఆ కుక్క అక్కడ లేదు. మన జీవితంలో మనం సంతోషంగా ఉన్నాం అనుకుంటాం అంతే. మన జీవితంలో భయభక్తులు లేకపోతే మనం ఎప్పుడు పడిపోతాం మనకు తెలియదు. రక్తం వచ్చినట్టు కూడా పాప ఆయనకు తెలియట్లా. రక్తం వస్తా కారుతా ఉంది, తడిసిపోతా ఉంది. పక్కన లేపి చెబుతా ఉన్నా, అయ్యా నీకు రక్తం వస్తుందయ్యా, నీకు బాగాలేదు, నీకు ఎవరున్నారంటే మాకు ఎవరు లేరయ్యా, నాకు అన్నయ్య ఉన్నాడయ్యా అని చెప్పి ఎక్కడో చెబుతా ఉన్నాడు ఆయన. మనకు కూడా తెలియదు మనం పడిపోతే. మన ఆత్మీయమైన జీవితంలో మనం ప్రార్థన ఎట్లా ప్రార్థించాలంటే భక్తితో మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మనం ఎప్పుడైతే భక్తి కలిగి మనం ప్రార్థన చేయని వారుగా ఉంటామో అప్పుడు మన ప్రార్థన ఎక్కడికి పోదు, అక్కడక్కడే తిరుగుతూ ఉంటది. అందుకే కీర్తనకారుడు అంటా ఉన్నాడు ఏమనంటే, అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చి ఉన్నది. మన ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. మన ప్రార్థన ఎక్కడ ఉండాలి? ఆ యొక్క పాత్రలో ఉంచబడాలి. దేవుడు మన యొక్క ప్రార్థన చూడాలి. ఆయన ఆ ప్రార్థన చూసి మన జీవితాన్ని బాగు చేయాలి ఆయన. మరి మన ప్రార్థన ఏమవుతుంది? లోకంలో అన్ని ఆచారాలు మనం పాటిస్తా ఉన్నాం, అన్నీ చేస్తా ఉన్నాం, అన్నీ చేసి దేవుడా అంటా ఉన్నాం. మరి మనం ప్రార్థన ఏడేడే తిరుగుతూ ఉంటది. అందుకే చూడండి, కీర్తనకారుడు ఒక మాట అంటా ఉన్నాడు. 27 వచ్చిన చదవండి. 27
నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా ఘనపరచునుగాక అని వారు నిత్యము పలుకుదురు. చూడండి, ఎవరిని చూసి ఆనందించేవాడుగా ఉన్నాడు మన దేవుడు? మన క్షేమాన్ని చూసి. మనం దేవుని మందిరంలో సేవకులుగా ఉన్నాము అంటే వాక్యం చెప్పే వాళ్ళే సేవకులు కాదు, దేవుని యొక్క పరిచర్యలు చేసే ప్రతి ఒక్కళ్ళు సేవకులే. దేవుని యొక్క పనిలో పాలిభాగస్తులే, ప్రతి ఒక్కళ్ళు సేవకులే. ఎందుకంటే వాక్యం చెప్పే నేను సేవకుడినే, మీరు సేవకులే. ఎందుకంటే మనందరం కలిసి దేవునికి సేవ చేయడానికి ఇక్కడికి వచ్చాం. నాలో ఏం గొప్ప లేదు. కొంతమంది అనుకుంటారు వాక్యం చెప్పేది చాలా గొప్ప. లేదు, నేను ఎప్పుడు పొరపాటును కూడా అట్లా అనుకోను. ఎందుకంటే ఒకవేళ నేను అట్లా అనుకుంటే దేవుని యొక్క కార్యాలు మనం చూసేవాళ్ళం కాదు. కాబట్టి యొక్క ఉదయకాల సమయంలో మన దేవుడు మన యొక్క క్షేమాన్ని చూసి ఆనందించే దేవుడుగా ఉన్నాడు. మన క్షేమాన్ని చూసి బాధపడే దేవుడు ఆయన. క్షేమకాలంలో మనం ఉన్నామేమో, బాధపడుతూ మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నామేమో, నిందల్లో మనం ఉన్నామేమో, అలాంటి స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూసి బాధపడేవాడు. మనం క్షేమంగా ఉంటే సంతోషించే దేవుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి మనం ఉపవాసం ఉండి మన దేవునికి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అలాంటి ప్రార్థన మనం అలవాటు చేసుకోవాలి. ఏదో నామకార్థ ప్రార్థన చేస్తానంటే ఉపయోగం లేదు. మన జీవితం కూడా నామకార్థంగానే ఉంటుంది. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి దేవుని విషయంలో. ఆ విధంగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనం ఆశీర్వదించబడతాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మన యొక్క ప్రార్థన తిరిగి వచ్చే ప్రార్థన మనం చేయకూడదు, పరలోకానికి వెళ్ళే ప్రార్థన మనం చేయాలి. ఎందుకంటే మనకంటే ముందుగా పరలోకానికి ఏది వెళ్ళిద్దంటే మన ప్రార్థన వెళ్ళేది. మనం ఎప్పుడో తర్వాత మనం నీతిమంతులుగా ఉంటే మనం వెళ్తాం. మన ప్రార్థన మనకు ముందుగా వెళ్ళి మనకి అక్కడ స్థలాన్ని రిజర్వ్ చేసింది మన యొక్క ప్రార్థన. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం ఎట్లా ఉండాలి? అందుకే యోబు గారు ఒక మాట అంటా ఉన్నారు. చూడండి, యోబు గ్రంథం ఉపవాస దినం గురించి యోబు గారు ఎక్స్పీరియన్స్తో ఒక మాట చెప్తా ఉన్నారు. యోబు గ్రంథం ఏవేలు గ్రంథం తీయండి. ఏబు కాదు, ఏవేలు గ్రంథం. ఏవేలు గ్రంథం 2వ అధ్యాయము. ఏవేలు గ్రంథం 2వ అధ్యాయము. అబ్బాయి మీరు కూడా తీయాలి. ఇద్దరు గోల్డ్ గిల్లు కొండ కూర్చుంటున్నారు. యూత్ సైలెంట్గా ఉండకూడదట. ఏవేలు గ్రంథం 2వ అధ్యాయము 15వ వచనం చదవండి. సియోనులో బాకావిధుడి వ్రతదినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకుని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలెను. చూడండి, ఇక్కడ ఉపవాస దినము అనేది ప్రతిష్ఠిత దినము. ఈ ప్రతిష్ఠిత దినము కోసం ఎవరు రావాలి? పెళ్లి చేసుకున్న వాళ్ళు. పెండ్లి కుమారుడు ఎక్కడి నుండి రావాలి? అంతఃపురంలో నుండి రావాలి. పెండ్లి కుమార్తె తన యొక్క గదిలో నుండి రావాలి. తర్వాత ఏమంటా ఉన్నారు? స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి. చిన్న బిడ్డలను అంటే పాలు తాగే బిడ్డలు అంటే తల్లి బిడ్డలతో సహా దేవుని సన్నిధిలో ఉండాలి. ఇది ప్రతిష్ఠిత దినము అని తెలియజేస్తా ఉన్నారు. ఏంటది? ఉపవాస దినము. మరి మన జీవితంలో ఈ ప్రతిష్ఠిత దినాన్ని అంత విలువగా మనం ఎందుకు చూడలేకపోతా ఉన్నాం? చూడండి, పాత నిబంధనలు కొంతమంది చెప్తారు. వాళ్ళు ఏం చెప్తారంటే అసలు మనకు కాదు చెప్పింది, సింపుల్ చెప్తారు వాళ్ళు. మనకు కాదు, మీరు కొంచెం ముందుకు వెళ్ళండి, కొంచెం వెనక్కి రండి, వాళ్ళకి చెప్పాడు దేవుడు. అంటే వాళ్ళకి చెప్పిన మాట మనకు చెప్పనట్ట. చూడండి, దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆజ్ఞ మనం పాటించాలి. అంతేగాని వాళ్ళకి కదా ఆజ్ఞ ఇచ్చింది, మాకు ఇవ్వలేదు, మా ఇష్టానుసారంగా ఉంటామంటే కుదరదు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు. ఏమంటా ఉన్నారు చూడండి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి. ప్రతిష్ఠిత దినము ఉపవాస దినము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. పండగ దినము ఉపవాస దినము
అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని సన్నిధికి చాలా భయభక్తులతో మనం రావాలి. అందుకే అంటా ఉన్నాడు, పెద్దలను పిలిపించండి, జనుల్ని సమకూర్చండి, చిన్న బిడ్డలను తీసుకురండి, ఆ బిడ్డ తల్లుల్ని తీసుకురండి. ఒకవేళ మీరు పెళ్లి చేసుకుని ఉంటే, మా పెళ్లి ఇప్పుడేనయ్యా మేము రాలేము అనకూడదు, మీరు కూడా రండి, దేవుని సన్నిధిలో గడపండి అని సెలవిస్తామన్నారు. అంటారు కొన్నిసార్లు, అంటారు అయ్యా ఎప్పుడు వారమైనా పెళ్ళి అయింది ఇప్పుడే రారులే ప్రార్థనకి అంటారు. రావాలి దేవుని సన్నిధికి. చిన్న పిల్లలతో సహా మనం ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకొని దేవుని యొక్క సన్నిధిలో మనం కనబడేవారుగా ఉండాలి. అందుకే 14 వచ్చిన చదవండి, 14 వచ్చిన, ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. ఇక్కడ ఒక మాట మనకు కనబడతా ఉంది. మనం ప్రతిష్ఠిత దినముగా దేవుని యొక్క సన్నిధికి వస్తే మనకి కలిగే లాభం ఏంటి? మనం అనుకుంటాం ఉపవాస ప్రార్థన వెళ్ళిపోతే ఏమైంది, లేదంటే ఆరాధనకి వెళ్ళిపోతే ఏమైంది, బలలో చేతులు అయిపోతే, సింపుల్గా అనుకుంటాం కదా. ఒకవేళ మనం ఉపవాస దినాన్ని మనం ప్రతిష్ఠించుకుంటే మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే, యెహోవాకు తగిన నైవేద్యమును. ఎవరికి తగిన నైవేద్యము? దేవునికి తగిన నైవేద్యము. మనం ఒకవేళ దేవునికి నైవేద్యము లేదంటే కృతజ్ఞత అర్పణ అనేది మనకి తగినట్లు మనం తీసుకుని వస్తాం, అవునా కదా? మన రేంజ్కి తగినట్లు మనం తీసుకుని వస్తాం. అయితే దేవుని యొక్క ఆశీర్వాదం ఎట్లా ఉంటుందంటే, దేవునికి తగినట్లుగా మనకి దేవుడు దీవించేవాడుగా ఉన్నాడు. అందుకే యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా, అంటే ఆయన స్టేటస్కి తగ్గట్లుగా దేవుడు మనల్ని దీవించేవాడుగా ఉన్నాడు. మన స్టేటస్ ఏంటి? మహా అయితే ఏదో స్వీట్ హాట్ తీసుకొచ్చి ఇక్కడ పెడతాం, అది మన స్టేటస్. మహా అయితే మనం ఏం చేస్తాం, ఆదివారం ఒక 1000 రూపాయలు 2000 వేస్తాం, అది మన స్టేటస్. లేదంటే ఏదో దశంభాగం 10,000 15,000 మనం దేవునికి ఇచ్చేసి అనుకుంటాం. కానీ దేవుని యొక్క స్టేటస్ చూడండి, ఆయనకి తగిన విధంగా మనకి ఆయన యొక్క దీవెనలు ఇస్తాను అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. అందుకే అంటా ఉన్నాడు, ఆయనకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా. చూడండి ఎంత గొప్ప మాట ఆ మాట. ఒకవేళ నేనున్నాను, నేను మహా అయితే ఏం చేస్తాను, ఒకవేళ నేను ఎవరిని ప్రేమించడం అంటే నన్ను పిల్లల్ని ప్రేమించాను అనుకుందాం. మహా అయితే నేను వాళ్ళకి ఏం చేస్తాను, మహా అయితే ఒక 10,000 లేదంటే ఒక 15,000 రూపాయల ఫోను నా స్తోమత లేకపోయినా ఏం చేస్తాను, కొని వాళ్ళకి ఇవ్వగలుగుతా. ఎందుకంటే నా రేంజ్ అంతే, అంతకుమించి నేను వెళ్ళలేను. ఒకవేళ ఇన్స్టాల్మెంట్ పెట్టు, ఏదో ఒకటి చేసి, అప్పు చేసి, ఏదో ఒకటి, ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి, నా కెపాసిటీ తెలుసు కాబట్టి. అయితే మరి దేవుని కెపాసిటీ ఎంత? మనం దాన్ని క్యాలిక్యులేట్ చేయగలం అసలు? ఆ విధంగా మన యొక్క కుటుంబాలు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. అందుకే మన యొక్క జీవితంలో మనం ప్రతిష్ఠిత దినముగా మనం దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండాలి. ఉపవాస దినం ఇది చాలా ముఖ్యమైన రోజు. ఇది మనకి ఎన్ని పనులున్నా, ఒకవేళ మన 1,00,00,000 రూపాయలు మనకి ఇస్తామన్నా మనం దాన్ని వదిలేసి మనం దేవుని సన్నిధికి రావాలి. అంతేగాని 1,00,00,000 రూపాయలు ఇస్తే మేము బ్యాంకులో వేసుకుంటాం, వడ్డీ వచ్చింది, ప్రశాంతంగా ఉండొచ్చు, మన మందిరాన్ని కూడా నేను స్లాబ్ వేసేస్తాను, 2 అంతస్తులు వేసేస్తాను, ఆ 1,00,00,000 రూపాయలు రాని అయ్యి అనకూడదు. మనకి ఏమీ లేకపోయినా దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండేవారుగా ఉండాలి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం ప్రతిష్ఠిత దినము అని మనం అర్థం చేసుకోవాలి. అందుకే చూడండి 2వ అధ్యాయము 12వ వచనం చదవండి. 12వ వచనం, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఎట్లా రావాలి? మనస్ఫూర్తిగా మనం చేయాలి ఉపవాసం, మనస్ఫూర్తిగా మనం చేయాలి. పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోకూడదు. నేను షుగర్ పేషెంట్నయ్యా, పొద్దున్నే లెగవాలి, ట్యాబ్లెట్ వేసుకోవాలి, అసలు ఉండలేను, గడగడగడగడ ఉనికిపోద్ది. దేవుని కృపను బట్టే మనం సజీవులుగా ఉంది. ఇప్పుడు నేను షుగర్ పేషెంట్ని చూస్తున్నా, కొంతమంది చెప్పుకోరు. దేవుని కృప వల్ల నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత నాకు తెలియదు, అది కూడా 295 హై లెవెల్లో ఉంది. దేవుడు కాపాడాడు. మన ఒంట్లో ఏ అనారోగ్యం ఉన్నా దేవుని కాపుదలు ఉంటే ఏం చేయలేవు. నేను ఇప్పటి వరకు మంచి నీళ్ళు కూడా తీసుకోవాలా. నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం ఉపవాసం మనపూర్వకంగా ఉండాలి. ఇప్పటి నుండి కాదు, ఫస్ట్ నుండి అంతే. ఈరోజు కొత్తగా చెప్పటం కాదు ఈ మాట.
మనం ఎప్పుడైతే మనపూర్వకంగా మనం దేవుని సన్నిధిలో కనబడతామో, ఈ ఈ సంగతి ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. మనుషులు చూడటం కోసం కాదు మనం ఉపవాసం ఉంటాం కాదు. ఏదో గ్లాస్ పాలు తాగి కడుపు నిండా టిఫిన్లు చేసి అనుకుంటూ వస్తే ఉపవాసం కాదు. ఏమనుకోవద్దు ఒకవేళ ఎవరన్నా అట్లా వస్తే పొరపాటున. ఎందుకంటే ఒకవేళ మీ అనారోగ్య పరిస్థితిని బట్టి ఒకవేళ వచ్చారేమో, అది దేవునికి తెలుసు, అది సెకండరీ. మనం ఎట్లా ఉండాలంటే మనపూర్వకంగా మనం ఉపవాస దినాన్ని మనం పాటించేవారుగా ఉండాలి. అందుకే 12వ వచనంలో అంటున్నారు, కన్నీరు, ఆ బాధ ఉండాలి మనకి. అయ్యా నా కుటుంబం పాడైపోతుంది, నా బిడ్డలు నా మాట వింటలా, నా భర్త మారు మనసు పొందలా, నా భార్య మారు మనసు పొందలా. ఏరి మన కుటుంబం ఏది? ఆ బాధే లేదు మనకి. ఎంత సంతోషమో! మన జీవితాల్లో ఎప్పుడైతే మనం దేవుని గురించి, మన కుటుంబం గురించి మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో, అప్పుడు మనం మనస్ఫూర్తిగా మనం దేవుని యొక్క సన్నిధిలో మనం ఉపవాసం ఉండి మనం ప్రార్థించేవారుగా ఉంటాము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే, ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేయాలి. తర్వాత ఉపవాసం ఉన్నప్పుడు మనం శ్రద్ధగా దేవుని యొక్క వాక్యం వినాలి. మళ్ళా కడుపులో కాలిపోతుంది అని వాక్యం వినాలి, శ్రద్ధగా వినాలి. ఒకవేళ చదువు వస్తే మాత్రం ఖచ్చితంగా నోట్ చేసుకోవాల్సిందే. నేనైతే యాక్సెప్ట్ చేయను. ఊరిని వచ్చి కూర్చుంటే, చదువు వచ్చిన వాళ్ళు సైలెంట్గా కూర్చుంటే ఒప్పుకోను నేను. మనం పురాతన కాలంలో లేవు. ఏదో బైబిల్ చదివి అబ్రహాము దీవించాడు, ఉపవాసం ఉన్నాడు, వెనకరం ఆమేన్ అనే దాని లేవు. మనం అడ్వాన్స్లోకి వచ్చేసాం. టెక్నాలజీ చాలా పెరిగిపోయింది టెక్నాలజీ. మరి ఇప్పుడు మనం సైలెంట్గా ఉంటే కుదరదు. చూడండి, ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయము 6వ వచనం చదవండి. 36:6. కాబట్టి నీవు వెళ్ళి ఉపవాస దినమున యెహోవా మందిరములో ప్రజలకు వినబడినట్లు నేను చెప్పగా, నీవు పుస్తకములో వ్రాసిన యెహోవా మాటలను చదివి వినిపించుము. తమ పట్టణముల నుండి వచ్చు యూదా జనులందరికీ వినబడినట్లుగా వాటిని చదివి వినిపించవలెను. చూడండి, ఉపవాస దినమున యెహోవా మందిరములో, దేవుని మందిరంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలి. అర్థమైందా? చూడండి ఎన్ని కండిషన్లు ఉన్నాయో ఉపవాసం అంటే. మనం ఏంటంటే అంత దూరం మనం ఆలోచించలేము, ఆలోచన కూడా రాదు మనకి. ఉపవాసం తినప్పుడు నేను ఉపవాసం ఉంటాను, నేను కాలేజీకి వెళ్తున్నాను, నేను స్కూల్కి వెళ్తున్నాను, సరిపోయింది అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నానంటే, జెస్కా జాన్ వెస్లీ కొన్ని సందర్భాల్లో అంతే చేశారు. ఉపవాస ప్రార్థన కదా, నువ్వు ఏం తినవు, సాయంత్రం దాకా తినవని వాళ్ళు 6 వరకు ఏం తినకుండా కూర్చునేవాళ్ళు. వాళ్ళు కాదు, ఖచ్చితంగా మనం దేవుని యొక్క సన్నిధికి మనం వచ్చేవారుగా ఉండాలి. అందుకంటున్నాడు, ఏమని అంటా ఉన్నాడు, నీవు వెళ్ళి ఉపవాస దినమున యెహోవా మందిరములో ప్రజలకు వినబడినట్లు నేను చెప్పగా, నీవు పుస్తకంలో రాసిన యెహోవా మాటలను చదివి వినిపించుము. దేవుని యొక్క వాక్యాన్ని మనం వినేవారుగా ఉండాలి, వినిపించేవారుగా ఉండాలి. చూడండి, మన జీవితంలో వినిపించేవారు వినిపించాలి, వినేవాళ్ళు వినాలి. మరి మనం ఏం చేస్తున్నాం? ఒకరోజు ప్రార్థనకు వస్తే 2 రోజులు ప్రార్థనకి రాలేము. చూడండి, దేవుడు మనల్ని చూడండి, ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు, ఆయన మన మీద ఆలోచన కలిగి ఉన్నాడు, ఆయన మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు. మరి ఏది మన ప్రేమ? ఈరోజు ప్రేమకుల దినోత్సవం కదా, అసలు దేవుని మనం ప్రేమించట్లే. చూడండి ఎంత చక్కగా మనకు వచ్చిందో ఈరోజు 14th ఫిబ్రవరి 14th. ప్రేమికులకి ఎంత సంతోషమో ఈరోజు. మనం దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉండాలి, దేవుణ్ణి మనం ఘనపరిచేవారుగా ఉండాలి. ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని మనం వినేవారుగా ఉండాలి ఉపవాసం ఉండి. అలాంటి జీవితాలు మనం చూస్తే మనం ఆశీర్వదించబడతాం. ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు, ఆయన దీవించేవాడుగా ఉన్నాడు. అందుకే దావీదు గారు తన యొక్క జీవితంలో ఉపవాసం ఎట్లా ఉన్నాడు తెలుసా? ఆయన తన యొక్క శరీరంలో ఉన్న శక్తి మొత్తం పోయే వరకు ఉన్నాడు ఉపవాసం. నీకు ఎక్కడ తెలుసు అంటారు కదా. చూడండి, 109వ కీర్తన. మళ్ళీ అదొక ప్రశ్న. మళ్ళీ ఏమన్నా దావీదు గారు నువ్వేం చూసి వచ్చావా అనుకునేవాళ్ళు మనం ఉంటాం. 109వ కీర్తన 24 వచనం చదవండి. ఉపవాసం చేత నా మోకాళ్ళు బలహీనమాయను, నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయాను. మన మోకాళ్ళు ఈ మధ్య ఏమవుతుందంటే, చిన్న చిన్న పిల్లలకే మోకాళ్ళు గుజ్జరిగిపోతా ఉంది. ఎందుకు అరుగుతుంది? ఉపవాసం అసలు ప్రార్థన చేయటమే లేదు.
ఇంకా ఉపవాస ప్రార్థన ఏముంది? చూడండి, ఈ లోకంలో మనం చాలా చిన్న పిల్లలకి మోకాళ్ళ నొప్పులు, కాళ్ళు నొప్పులు, చిన్న చిన్న పిల్లలకి, చిన్న చిన్న పిల్లలకి షుగర్లు, చిన్న చిన్న పిల్లలకి బీపీలు. చూడండి ఎన్ని రకరకాల మాటలు మనం వింటా ఉన్నాము. చూడండి ఇక్కడ దావీదు గారు ఒక మాట చెప్తా ఉన్నారు. ఏమంటా ఉన్నారు? ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమాయను. దేని చేత బలహీనమైనవి? దావీదు గారి ఉపవాసం ఉండి మోకాళ్ళు బలహీనమైనవి. చూడండి ఆయన ఎంతగా ఉపవాసం చేశాడో దావీదు గారు. మరి మనం ఆయన ఉపవాసం చేయటువంటి ఎట్లా చేసేవాడు? గొర్రెలు తోలుకొని అరణ్యానికి వెళ్ళేవాడు. అక్కడ మనకలాగా మంచిగా కింద బాగుండేది కాదు. ఆయన మోకాళ్ళు వేసేవాడు, మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆ మోకాళ్ళు వేసినప్పుడు రాళ్ళు గుచ్చుకుంటా ఉండే. ఆ రాళ్ళ యొక్క బాధ, ఎంత బాధ వచ్చినా సరే ఏం చేశాడు? దేవుని వైపు చూసిన వాడుగా ఉన్నాడు. అందుకే మోకాళ్ళు ఏమవుతున్నాయి? బలహీనమాయను. ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా ఉన్నాడు. తర్వాత చూడండి, నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయాను. చూడండి, మనకి దిగులేసుకుంటాం. అయ్యో నా కుటుంబం ఎట్లా ఉంది, నా బిడ్డలు ఎట్లా ఉండారే, నా పిల్లకి వాళ్ళు కొనుక్కోటానికి డబ్బులు ఇవ్వలేకపోతున్నానే అని మనం దిగులేసుకొని మనం చెక్కబడేవారుగా ఉంటాం, బలహీనం అయ్యేవాడుగా ఉంటాం. ఈ లోకంలో మనిషి ఆలోచించేది ఒక్కదాని గురించే, డబ్బు గురించి ఆలోచిస్తాడు మానవుడు. డబ్బు పెద్ద జబ్బు, తెలుసలేదు. ఈ లోకంలో మనం డబ్బు వైపు చూస్తే మనం ఏం చేయలేం. మహా అయితే రోజు మంచి రకరకాల వంటలు చేసుకుంటామేమో, అంత మించి ఏం చేస్తాం డబ్బుతో? మా అయితే మంచి కారులో తిరుగుతాం, లేదంటే మంచి ఏసీ పెట్టుకుంటాం. అంతకు మించి మనం ఏం సుఖపడగలమా? దేవుడు మనకు సుఖాన్ని ఇవ్వాలి, దేవుడు మనకు సంతోషాన్ని ఇవ్వాలి, దేవుడు మనకు ఆనందాన్ని ఇవ్వాలి. ఇక్కడ దావీదు గారు తన యొక్క జీవితంలో శరీర పుష్టి తగ్గి చిక్కిపోయిన, ఉపవాసం ఉండి చిక్కిపోయిన వాడుగా ఉన్నాడు దావీదు గారు. అందుకే దేవుడు దావీదుని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దావీదుని చూడండి, దావీదు వంశం నుండి యేసుక్రీస్తు వారు వచ్చినట్టు మనం చూస్తా ఉన్నాం. అందుకే మన యొక్క జీవితంలో మనం ఉపవాస ప్రార్థన, అందుకే ఉపవాసం గురించి చెప్తా ఉన్నాడు దావీదు గారు. ఎంత గొప్ప ఆశీర్వాదం మన యొక్క జీవితంలో మనం కలిగి ఉండాలి అని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే మనం ఉపవాసం ఉండి విజ్ఞాపన చేయాలి. అందుకే శనివారం రోజు మనం ప్రత్యేకంగా పెట్టుకున్నాం. అందుకే చూడండి, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం చదవండి. 1వ అధ్యాయము 4. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తుని. ఎట్లా చేస్తా ఉన్నాడు? ఎట్లా చేస్తా ఉన్నాడంటే ఉపవాసం ఉండి విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. మనం ప్రతి శనివారం విజ్ఞాపన ప్రార్థన మనం చేస్తూ ఉంటాం దేవుని సన్నిధిలో. ఎట్లా చేయాలి? ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేయాలి. ఎందుకు ఉపవాసం ఉన్నాడు నెహెమ్యా గారు? దేని గురించి ఉపవాసం ఉన్నాడు? చదవండి ఇంకొంచెం పైన, 3వ వచనం. చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడిపోయినవి, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. చూడండి, యెరూషలేము అంటే దేవుడు ప్రేమించిన పట్టణం. అది దేవుడు ప్రేమించిన యెరూషలేము. చూడండి, మన జీవితంలో దేవుని మనం ప్రేమించేవారుగా ఉండాలి. అందుకంటున్నాడు ఏమని? బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. దేవుని ప్రజలు శ్రమను నిందను పొందేవారుగా ఉన్నారు. మన జీవితంలో ఒకవేళ శ్రమను మనం పొందుతూ ఉంటే, లేదంటే మనం నింద పాలైతే, దేవుని యొక్క సన్నిధిలో మనం ఉపవాసం ఉండి విజ్ఞాపన మనం చేసేవారుగా ఉండాలి. ఆ విధంగా మనం ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు దేవుడు మనకు ద్వారం తెరుస్తాడు. అది ఎట్లా తెరుస్తాడో మనకు తెలియదు. మనం అనుకుంటాం కొన్ని సందర్భాలు ఎట్లా చేయాలి, ఏం చేయాలి, దేవుడు ద్వారం ఓపెన్ చేస్తాడు. కొన్నిసార్లు మనం ఏమనుకుంటాం? ఇక దారే లేదనుకుంటాం. దారి లేనప్పుడు కూడా దేవుడు కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు. అయితే మనం ఒక పని చేయాలి. నాకు అన్నీ తెలుసు అనుకోకూడదు. నేను దివారాత్రం ప్రార్థన చేస్తున్నాను అనుకోకూడదు. నేను వాక్యం చదువుతున్నాను అనుకోకూడదు. నేను వాక్యానుసారంగా జీవిస్తున్నాను అనుకోకూడదు. చూడండి, ఇదే నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 15 వచనం చూసుకొని ముగించుకుందాం. 9:15. ఒక్క నిమిషం. మేము అర్హులము కాదని
వారు ప్రార్థన చేసినట్లు ఇక్కడ కనబడుతుంది. ఆ, సరే, మీరు తర్వాత చదువుకుంటే, మేము అర్హులం కాదని వారు దేవుని యొక్క సన్నిధిలో ఉండి దేవునికి ప్రార్థన చేసేవారుగా ఉన్నారు. సరే, మన జీవితంలో మనం దేవుని యొక్క సన్నిధిలో మనం ఆ విధమైన ప్రార్థన మనం ఎప్పుడైతే చేస్తామో మనం దేవుని యొక్క దీవెన మనం పొందగలుగుతాం. కాబట్టి మనందరం ఉపవాస ప్రార్థన ఆ విధంగా మనం చేసేవారుగా ఉండాలి. తర్వాత మీరు నెహెమియా గ్రంథం చదవండి. నెహెమియా గ్రంథంలో ఆ మాట ఉంటుంది, అది నాకు కనపడలేదు. మీరు తర్వాత మీరు చదువుకోవచ్చు. ఆ మాట ఏముంటుందంటే, మేము అర్హులం కాదు నీ సన్నిధిలో ఉండడానికి అని చెప్పి దేవునికి ప్రార్థన చేసినట్లు మనం చూడవచ్చు. ఆయన సన్నిధిలో నిలబడడానికి కూడా మేము అర్హులం కాదని చెప్పి వాళ్ళు ప్రార్థన చేస్తారు. కాబట్టి మన యొక్క జీవితంలో మనందరం దేవుని యొక్క సన్నిధిలో నిజానికి మనం అర్హులం కాదు. ఎందుకంటే మనం పరిశుద్ధులం కాదు. మనం పాపంలో శాపంలో ఉన్నప్పుడు దేవుని మీద తిరుగుబాటు మనం చేసేటప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి దేవుని యొక్క సన్నిధిలో ఈ విధంగా మనం ప్రార్థించడానికి, విజ్ఞాపన చేయడానికి దేవుడు మనకి సమయాన్ని ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనందరం తలలో వంచి ఒకరి తర్వాత ఒకరు మనం విజ్ఞాపన చేద్దాం. అందరూ తలలో వంచి ప్రార్థన చేద్దాం.